తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. మేడం మూవీ ఎలా ఉంది మేడం? రవితేజ గారి నుంచి మేము చాలా ఎక్స్పెక్ట్ చేసాం, బట్ దిస్ ఇస్ నాట్ రవితేజ గారి మూవీ. వి ఎక్స్పెక్టెడ్ మోర్. రవితేజ గారి కామెడీ అంత గ్రేట్గా ఏం అనిపించలేదు. డైరెక్టర్ తప్పు అంటే యాక్టర్ కూడా చూడాలి కదా ఆయన ఏం చేస్తున్నారు, ఎలాంటి మూవీస్ చేస్తున్నారని. ఐ డోంట్ వాంట్ టు బ్లేమ్ వన్ యాక్టర్ ఆర్ డైరెక్టర్ ఆర్ ఎనీబడి. ఇట్స్ అ హోల్ టీమ్. దే ఫెయిల్డ్. అసలు స్టోరీ లేదు. దేర్ ఇస్ నో స్టోరీ. Why a man is justifying for his mistakes? There is no proper. అంటే ఒక మనిషి తప్పు చేసి దాన్ని జస్టిఫికేషన్ చేసుకోకపోగా అదర్ విమెన్ ని గిల్టీగా ఫీల్ చేస్తున్నారు. I didn't like it. I didn't like that. Yeah. కామెడీ బాగుంది, సినిమా స్టోరీ కూడా ఓకే బాగుంది, చూడొచ్చు. సాంగ్స్ ఎలా ఉన్నాయి మేడం? సాంగ్స్ బాగున్నాయి. రవితేజ గారు కంటిన్యూ ఫ్లాప్ కదా, మరి ఇది హిట్ పడుతుందండి, పక్క హిట్ పడుతుంది. కామెడీ అయితే మొత్తం చూడొచ్చా? చూడొచ్చు. కానీ కొంతమంది నెగిటివ్ గా చెప్తారు. ఏం నెగిటివ్ లేదండి, ఇంకా ఏం స్టోరీస్ తీస్తారు, బాగానే ఉంది సినిమా. ఓవరాల్ గా రవితేజ గారు కంబ్యాక్. ఎందుకంటే డిబ్బుల్ హయాతి ప్రీవియస్ గా మూవీ ఫ్లాప్ అయింది. బాగుంది సినిమా. ఇప్పుడు పర్వాలేదు. డిబ్బుల్ హయాతి సాంగ్స్ కానీ ఎలా ఉన్నాయి? బాగున్నాయి, సాంగ్స్ కూడా బాగున్నాయి, యాక్టింగ్ కూడా బాగుంది, కామెడీ కూడా ఉంది బాగా. ఇద్దరు ఎవరెవరు లవర్తో ఎట్లా ఉన్నాయండి సీన్స్ అందులో? నార్మలే ఉన్నాయి, అంత ఏం ఎక్స్పోజింగ్ ఏం లేవు, మామూలుగానే. కామెడీ బాగుందండి. విలన్ ఎవరైనా ఉన్నారా? ఏం విలన్స్ ఏం లేరండి. రవితేజ పర్ఫార్మెన్స్ ఎలా అనిపించింది? బాగుందండి, చాలా బాగా యాక్టింగ్ చేశారు. కొంచెం వల్గారిటీగా ఉంది అంటారు. ఏం లేదు, అంతేం లేదు, మామూలుగానే ఉంది. అంటే డైరెక్టర్ తడబడ్డాడు అన్నట్టుగా. లేదు బాగుంది. అంటే ఈ సినిమాలో ఏం వచ్చింది మేడం? అసలు స్టోరీ లైన్ కొత్తగా లేదు, స్టోరీ లైన్ కొంచెం నార్మలే కానీ యాక్టింగ్ బాగా చేశారు, కామెడీ బాగుంది, సాంగ్స్ కూడా బాగానే ఉన్నాయి. బాగుంది, సాంగ్స్ కూడా బాగుంది. ఓవరాల్ మీరు ఎంత ఇస్తారు సినిమాకి? 5 ఇస్తాను, 5. మీరు ఏదైనా విజ్ఞప్తి చేస్తారా సినిమా గురించి? లేదు బాగుంది. వీళ్ళందరూ బాగా చేశారండి, బాగా డైరెక్టర్ బాగా యూజ్ చేశాడు క్యారెక్టర్స్. అంటే చాలా మంది బాగాలేదు అంటున్నారు మీరు? లేదు బాగుంది. అంటే దీనివల్ల నెగిటివ్ అవుతుంది అంటే చాలా మంది లేడీస్ ఇప్పుడు ముందు మాట్లాడిన వాళ్ళు లేదు ఏం లేదు, అలా ఏం లేదు, మామూలుగానే ఉంది. ఫ్యామిలీస్ రావచ్చు? రావచ్చు. అంటే పిల్లలు తీసుకొని రావద్దు అని మాట్లాడుతున్నారు? లేదు రావచ్చు. వల్గర్ కామెడీ ఏమైనా ఉందండి? ఏం లేదు, వల్గర్ కామెడీ, నార్మల్ కామెడీయే ఉంది. మూవీ అంతా కామెడీయే ఉంది. రవితేజ గారు నుంచి ఇట్లా ఎక్స్పెక్ట్ చేయలేమని లేడీ ఫ్యాన్స్ చెప్తున్నారు. దానికి మీరేం చెప్తారు? లేదు బాగానే చేశారు. అంటే నెగిటివిటీ ఎందుకు స్ప్రెడ్ అవుతుంది? యాక్టింగ్ ఎలా? ఏం లేదండి, అలా ఏం లేదు. నెగిటివిటీ ఇక వాళ్ళ ఒపీనియన్ వాళ్ళది ఉంటుంది, మన ఒపీనియన్ మనది. బ్యాక్ హిట్ పడుతుంది పక్క. ఎంత రేటింగ్ ఇస్తారు? 5 ఇస్తాం. అజయ్ సాబ్ కానీ మనశంకర్ వరప్రసాద్ కానీ ఆ బడిలో నిలవదు. ఇది థర్డ్ ప్లేస్లో కలిపింది ఫస్ట్ ఆఫ్ ఆల్. కానీ మన హీరో రవితేజ గారు అసలు మీకు కంబ్యాక్ వస్తుంది అనుకున్న సినిమాతోటి, కానీ మీరు మమ్మల్ని చాలామంది డిసప్పాయింట్ అయిపోయారు సార్. మీరు ఈ లెవెల్లో చేయకండి సార్ మూవీస్. మీరు ఒక మాస్ లెవెల్లో ఒక బాహుబలి రేంజ్ అండ్ ఒక ఆ రేంజ్లో చేయాలి. నెక్స్ట్ టైం అంజల్ రావుపూడి గారితో చేయండి సార్, సినిమా ఖచ్చితంగా ఇట్టు పడుద్ది. 3 సినిమాలలో ఇట్టు కొట్టే సినిమా అంటే మన శంకర్ వరప్రసాద్, ఇది ఫిక్స్. రేపు మనం నవీన్ పల్సర్ సినిమా ఉంది, ఆ సినిమా చూడలేదు, చూసినాక చెప్తే ఎలా ఉందో. అన్న భక్త మహాశయులకు విజ్ఞప్తి, టైంపాస్ సినిమా. టైంపాస్ అంటే పెళ్ళైన తర్వాత ఇంట్లో పూరి పెట్టుకొని కూడా చపాతీ కోసం పోతారు కదా అబ్బాయిలు కొంతమంది, నాలాంటి వాళ్ళు, అలాంటి వాళ్ళ కోసం సినిమా అయితే ఫ్లాప్ అయితే కాదు, పర్లేదు. వాము వాయో సాంగ్ బాగున్నది, ఆ సినిమా నిలబెట్టింది, బాగుంది అన్న. ఇక హీరోయిన్ బాగానే ఉంది, పెళ్ళం బాగుంది, పూరి బాగుంది చపాతీ కంటే. కానీ మరి చపాతీకి ఎందుకు పోయిందో నాకు తెలియదు ఆ సంగతి. బాగుందన్న, ఫ్లాప్ అయితే కాదు, సినిమా అయితే బాగుంది. సంక్రాంతికి 3 సినిమాలు వచ్చినాయి. టైంపాస్ సినిమా చూడాలంటే రవితేజ, పెళ్ళంగోల సినిమా చూడాలంటే చిరంజీవి, అందాల దేవతలను చూడాలంటే రాజాసాబ్. అందులో రంభ, ఉర్వశి, మేనక, తిలోత్తమ ఉన్నారు. 4 సార్లు చూసినా బోర్ కొట్టలే, మళ్ళా చూస్తా ఈరోజు పోయి. పూరి బాగుంది, పెళ్ళమే బాగుంది, మరి చపాతి కోసం ఎందుకు పోయినా తెలియదు నాకు. రవితేజకి అడుగుతా, అన్న మీ వైఫై బాగుంది అన్న, మరి నైఫ్ కాడికి ఎందుకు పోయినా అని అడుగుతా. కొత్తదనం ఏం లేదన్న, సునీల్ కాడ లేదు, ఆయన ఇంకొక ఆయన ఉడరా, ఆయన ఎవరెవరినో పెడతారు. వాళ్ళందరికంటే ఉప్పల్ బాల్ బెటరు. ఉప్పల్ వాళ్ళు, అగిపేట మచ్చ వాళ్ళు బెటరు. వీళ్ళంతా చెత్త ఏం కొత్తదనం ఏం లేదు, బోర్ కొడుతుంది వాళ్ళని చూస్తే. వాళ్ళకంటే రవితేజ కామెడీ బాగుంటుంది.
బ్రహ్మానందం కంటే వాళ్ళకంటే వీళ్ళకంటే కొత్తదనం చూపిస్తలేరు. ఆ కామెడీని పెట్టుకుంటారు కానీ పైసలు దండగా మీకు వాళ్ళకు లక్షలు వేలు ఇచ్చేసి అనవసరంగా పైసలు దండగా పెట్టుకుంటున్నారు. వాళ్ళని పెట్టుకునే బదులు ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్లో, ఫేస్బుక్లో ఫేమస్ అయిన వాళ్ళని పెట్టుకుంటే జర పబ్లిక్ కూడా ఎంజాయ్ చేస్తారు. మొన్న ఒక ఆయన వచ్చాడు కదా, జుంపు ఆయన చూస్తే నవ్వు వస్తుంది. చాకయ్యారా అని ఉప్పలు వాళ్ళంటాడు, ఆయన చూస్తే నవ్వు వస్తుంది. గాళ్ళని పనికి వాళ్ళందరూ పెడితే నవ్వు రావట్లే, పాడు రావట్లేదు అన్న. డబ్బులు దండగా వేస్ట్. ఇంతమంది కామెడీలను చూస్తారు, నాకు ఒక్కడు కూడా నవ్వు రావట్లేదు వాళ్ళని చూస్తే. డబ్బులు దండగా చేసుకుంటారు ప్రొడ్యూసర్లు, అది ఆలోచించుకోండి మీరు. వాళ్ళకంటే వీళ్ళు బెటరు. వేసుకోండి అన్న, ఎంత అంటే అంత వేసుకోండి. ఒక్కసారి ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్ళండి. మొన్న వాల్తేరు వీరయ్య 2 ఏళ్ల క్రితం వాల్తేరు వీరయ్యలో మీరు లీడ్ రోల్ చేయకపోయినా మిమ్మల్ని చూసి బాస్ పక్కన ఎంతో హ్యాపీ ఫీల్ అయ్యాము. మీ వల్ల సినిమా ముందుకెళ్ళింది, మీ క్యారెక్టర్ ఆర్క్ అంత బాగుండింది. సో ఇక్కడ మీరు కొంచెం క్యారెక్టరైజేషన్కి ఇంపార్టెన్స్ ఇచ్చే సినిమాలు, లేకపోతే సినిమాలో కొంచెం దమ్మున్న కంటెంట్ ఉన్న సినిమాలు చేయండి ప్లీజ్. వీళ్ళు రొటీన్ కామెడీలు వద్దు. పెట్టిన డబ్బులు అయితే నాకైతే ఎక్కడ వర్త్ అనిపించలేదన్న, నిజంగా వర్త్ అనిపించలేదు. సినిమా టికెట్లు కూడా హైక్లు ఇచ్చినట్టున్నారు దీనికి కూడా. నాకైతే మాత్రం వర్త్ అనిపించలేదన్న. 2.5 గంటలు నిజంగా నిన్న సినిమా నుంచి బాస్ సినిమా చూసి, అనిల్ రావిపూడి గారి సినిమా చూసి ఎంత ఎక్సైట్మెంట్తో బయటకు వచ్చానో, ఎంత సాటిస్ఫాక్షన్తో బయటకు వచ్చానో, ఈరోజు లిటరల్లీ తలకాయ పట్టుకొని బయటకు వచ్చాను అన్న. అనవసరంగా అప్పటికి అనుకుంటూనే ఉన్నా సరే అని చెప్పి ఇంకా వచ్చేసా. పోనీలే రవితేజ అన్న చూద్దాము, కిషోర్ తిరుమల గారి మీద కూడా కొంచెం నమ్మకం ఉండే. ఇంతకుముందు సినిమాలు బాగా తీశారు, నేను శైలజ, ఉన్నదొకటే జిందగీ, రెడ్, ఇలా చాలా మంచి సినిమాలు తీశారు. కానీ ఈసారి ఏమైందో మరి, అది రవితేజతో తీసే వరకే అవుతుందా, లేకపోతే అదేందో కాంబినేషన్ రవితేజ గారితో వర్కౌట్ అవ్వట్లేదా నాకు అర్థం కావట్లేదు. బట్ టోటల్ టైం వేస్ట్, టోటల్ ఫెయిల్యూర్, తలనొప్పి, లిటరల్లీ తలనొప్పి అన్న. 2.5 గంటలు నేను 4 గంటల్లో ఫీల్ అయ్యాను. అదే చెప్తున్నా కదా. సో అందుకే చెప్తున్నా, రవితేజ అన్న ప్లీజ్ మీరు ఒక్క మంచి సినిమాతో మళ్ళీ ముందుకు రండి. మీరు సినిమా తీయండి, మేము చూస్తాం కాదనలే, కానీ ఒక్కసారి మమ్మల్ని దృష్టిలో పెట్టుకొని తీయండి సినిమాని. సినిమాలో ఏం ప్లస్ ఉంది అంటే నేనైతే ఏం ప్లస్ ఉందని చెప్పలేకపోతున్నాను. ఏం మైనస్ ఉందంటే టోటల్ సినిమానే మైనస్, అసలు తీయడమే మైనస్ అనిపించింది. అండ్ హీరోయిన్ రోల్స్ అంటారా, ఫైన్ ఉన్నాయి, ఎందుకంటే వాళ్ళ చుట్టూనే తిరిగే సినిమా కాబట్టి రోల్స్ త్రూ అవుట్ ఉన్నాయి. కాకపోతే ఏంది అంటే ఎక్కడ కనెక్షన్ అనేది, ఆడియన్స్తో ఇన్వాల్వ్మెంట్ అనేది జరగలేదు. అండ్ గ్లామర్ రోల్స్ కోసం వాళ్ళని పెట్టుకుందామా అంటే గ్లామరస్గా కూడా అంత ఏం చూపించలేదు. అండ్ సత్య గారు, వెన్నెల కిషోర్ గారు, ఎంత మంచి ఆర్టిస్టులు ఉన్నా, ఎంత రవితేజ లాంటి యాక్టర్ ఉన్నా ఏం చేస్తామండి సినిమాలో దమ్ము లేకపోతే? అంటే పోయినట్టే. ఇంకా మళ్ళా సంక్రాంతి బరిలోంచి వెళ్ళిపోయిందండి. ఆఫ్టర్నూన్ షోస్ నుంచే ఖాళీ అయిపోద్ది నాకు తెలిసి. మ్యాక్సిమం ఆల్రెడీ సినిమా ఫస్ట్ షో కూడా నాకు థియేటర్ ఖాళీగా అనిపించింది. అది మేబీ అది మైండ్ సెట్ అలా క్రియేట్ అయిపోయిందో ఏమో జనాలతో ఆల్రెడీ రవితేజ అన్న సినిమాల మీద. బట్ హోప్ఫుల్లీ అన్న ఒక్క మాస్ కంబ్యాక్ అన్న. మీరు ఎలాంటి సినిమా తీయాలి అంటే ఇంకా జనాలకి రవితేజ అన్నకి సినిమా మీద ఎంత ఇష్టం, సినిమా మీద ఎంత ప్యాషన్, ఆయనకి వాళ్ళ ఫ్యాన్స్ మీద ఎంత రెస్పెక్ట్ ఉంది, ఎంత ప్రేమ ఉంది అనేది తెలవాలన్న. ఒక్క మంచి సినిమాతో వాపస్ రండి ప్లీజ్, అంతే. ఇప్పుడే పోయే భర్త మాసీలకు విజ్ఞప్తి సినిమా రవితేజ గారి సినిమా చూశానన్నా. రవితేజ అన్న అబ్బా ఏమి కామెడీ అన్న, ఏమి కామెడీ. సినిమా చూస్తానని సేపు ఓరా నాయన ఒకటే కామెడీ, పాటల్లో కామెడీ, డ్యాన్సుల్లో కామెడీ, ఫైట్లలో కామెడీ, ఒకటే కామెడీ అంతే. కాబట్టి సినిమాలో ఒక మంచి నీతి ఉంది, మెసేజ్ ఉంది. ఏంటంటే మనకు అందరికీ పెళ్ళిళ్ళు అవుతూ ఉంటాయి. మనం పెళ్ళిళ్ళు అయినా కూడా మన తప్పులు చేస్తూ ఉంటాం. తప్పులు అంటే ఏంది, పక్క ఊరు పోయినా, పక్క రాష్ట్రం పోయినా, పక్క దేశానికి పోయినా ఎవరో అవుతాం మనం, జమ్ అవుతూ ఉంటుంది. కాబట్టి తర్వాత మళ్ళీ మనం ఇంటికి వస్తాం, తప్పదు. ఇంటికి వచ్చిన తర్వాత ఆ జమ్ అయిన దాంతో ఎలా ఇక్కడ మళ్ళీ కాపురం ఎలా చేయాలి, ఆ సమస్య నుంచి ఎలా బయటపడాలనేదే ఈ సినిమా. కాబట్టి సినిమా చూస్తానేసేపు ఏంటంటే ఒకటే కామెడీ, మెసేజ్ ఏంది. అలాంటి ఎఫ్ఐఆర్లు నాకు తెలిసి పెట్టుకోవడం బెస్ట్ అనిపిస్తుంది. అవును, అదే తప్పదు కదా అది. అవునండి, పెళ్ళైనోడు పక్క అమ్మాయిని ప్రేమించకూడదా? రూల్ ఉందా? అదే పక్క దేశం చూడండి, అభివృద్ధి చెందింది. ఇది కూడా అంతే. అంటే అవును, ఆ సినిమాలో అయింది, నేను కూడా అది చేస్తా. కానీ నా దగ్గర డబ్బులు లేవు, నాకు కూడా డబ్బులు వస్తే నేను కూడా చేస్తా అంతే. ఇప్పుడు నా దగ్గర డబ్బులు లేవు, నాకు చేయాలి ఉందట. నాకు కూడా పెళ్లి చేసుకోవాలి, ఒక 10 మంది అమ్మాయి చెరగాలని ఉంది, కానీ నా వల్ల కావట్లేదు, డబ్బులు లేవా? యాడ్ నుంచి ఏమంటే డబ్బులా, ఆ డబ్బులు ఉన్నా మరి పడట్లేదే, ఎంత చేసినా పడట్లేదు. నీ అమ్మ రవితేజ గారు డబ్బులు ఉన్నాయి, పక్క దేశం పోయాడు దాంట్లో, నేను అడిపోవాలా డబ్బు లేకుండా?
అయ్యా సినిమాల్లో దయచేసి మీకేమైనా ఆస్తులు ఉన్న అంతస్తులు ఉన్న అవి మీకు ఎక్కడవి ఎవరిచ్చారు మీకు ఎట్ట వచ్చినా ఎట్ట సంపాదించిన అది కూడా చూపిండే అర్థం కావట్లేదా ఒక మాట అన్న రవితేజ గారి దగ్గర డబ్బులు సాధనా చెప్పండి అన్న ఆ డబ్బులు ఎక్కడవే అది కూడా చెప్పాలి కదా అప్పుడే కదా మా అందరికి అర్థం అవుతుంది అవునయ్యా ఈ పని చేశాడు ఇలా డబ్బులు ఇచ్చాయి అలా చేశాడు అప్పుడు పక్క దేశం పోయాడు ఆ అమ్మాయితో జంప్ అయింది తర్వాత వచ్చాడు వచ్చిన తర్వాత పెళ్ళాంతో మళ్ళీ కాంప్రమైజ్ అయ్యాడు పెళ్ళాం కూడా సగం ఆస్తి అన్నట్టుంది అసలు ఈ ఆస్తులని ఎక్కడవే ఎవరిచ్చారు ఇది చూపెట్లే కాబట్టి దయచేసి అభిమానులందరూ ఒకటైపోయారు థియేటర్లో నాకు చాలా హ్యాపీగా ఉంది రవితేజ గారి ఫ్యాన్స్ అందరూ కులం మతం అనే సమస్యను వదిలేసి మనమంతా ఒకటేనని వాళ్ళు బంధువులు అయిపోయారు అక్కడ పెళ్లి సంబంధాలు మాట్లాడేసుకున్నారు రవితేజ గారి ఫ్యాన్స్ అందరూ నువ్వు చూడవు ఓడి వస్తారు అదే సమస్య అదే సమస్య నువ్వు చూడవు వాళ్ళు ఇష్టమే కదా నాకు ఇష్టమే అంటే మరింత లాక్సిమెంట్ ఎక్కడ చూలిపోయా మెయిన్గా మాత్రం మన మాస్ మహారాజా రవితేజ కోసం ఆయన టైమింగ్ ఆయన డాన్సింగ్ ఆయన కోసం సినిమా చూడొచ్చు భయ్య ఆయన టైమింగ్ భయ్య వేరే లెవెల్ ఆయన డాన్స్ వేరే లెవెల్ ఇద్దరు హీరోలతో కెమిస్ట్రీ మాత్రం సూపర్ సాంగ్ సూపర్ భయ్య స్టోరీ పరంగానే కిషోర్ తిరుమల గారు మీకు దండం సార్ మీరు రైతుని వాడుకునే విధానం తెలియలే కమెడియన్ని వాడుకునే విధానం తెలియదు అంత పెద్ద సునీల్ గారు సత్య గారు చాలా మంది ఉన్నారు వాళ్ళని వాడుకునే విధానం తెలియదు సినిమా తీసినప్పుడు చూసుకోండి సార్ జెన్యున్గా చెప్తే నేను ఇప్పుడు పాజిటివ్ చెప్తే సినిమా హిట్ కాదు సినిమాని సినిమా పరంగా తీయాలా మరి ఎరే ఎప్పుడు అయిపోతుందా ఏంద్రా సోది అని ఉన్నట్టు అరే ఇంత లాగా సెకండ్ హాఫ్లా నాకు బాధ అనిపించింది భయ్య అంటే మన ఇప్పుడు రవితేజ గారు ప్రతి ఒక్క జోనర్లు అంటే డిఫరెంట్ జోనర్లో కష్టపడే వ్యక్తి అండ్ ఆయన హార్డ్ వర్క్ 100% హార్డ్ వర్క్ చేసిన భయ్య కానీ డైరెక్టర్లు ఎందుకు మోసం చేస్తాను రవితేజ అన్న ఇంకోసారి నాకు బాధ అనిపిస్తుంది ఇంకోసారి మంచి స్టోరీ తీసుకో అన్న కంబ్యాక్ అన్న ఈ సినిమా మాత్రం నేను డిసప్పాయింట్ భయ్య ఏదో ఎక్స్పెక్ట్ చేసిన మెయిన్గా మాత్రం రవితేజ అన్న కోసం సినిమా చూసిపోతున్నా భయ్య 300 పోయినాయి భయ్య 300 వర్కౌట్ కానీ కామెడీ అనవసరమైన కామెడీ పెడితే నవ్వుతాను కామెడీ ఉంటే నిన్న ఎట్లా బ్రో బాస్ సినిమా వచ్చిన ఎట్లా అంటే ఆ టైంకి రావాలా కామెడీ కానీ కావాలనే పెట్టినట్టు ఎట్లా అది మనకు ఆటోమేటిక్గా నవ్వు రావాలి కదా అది ఏదో కావాలని రుద్దినట్టు ఏదో కావాలంటే పెట్టినట్టు అనవసరమైన స్కిట్లు అనవసరమైన సాంగ్లు ఎందుకు దేనికి కానీ రైతు మాత్రం ఇద్దరు హీరోలు ఏంటంటే భయ్య ఒకే ఆఫీస్లో భార్య ఎక్స్ ఉంటే హీరో ఎట్లా అలరా చేస్తాడు ఇలా ఎలా ఇబ్బంది పడతాడు అదే భయ్య స్టోరీ అంతే ఏం లేదు ఏంటంటే వేసినట్టు తీసినట్టు అంతేగాని మీ డైరెక్టర్ గారికి దండం పెట్టుకోవాలి థ్యాంక్ యూ సార్ రైతు మంచిగానే మీరు హిట్ కొట్టిండు కానీ బ్రదర్ ఇప్పుడు 3 సినిమాలు ఉన్నాయి రాజసాబ్ ఉంది మనశంకర వరప్రసాద్ ఉంది అట్లనే భర్తమాషి ఈ 3 సినిమాల్లో ఏ సినిమా మొదటి చూడాలి ఏ సినిమా అన్న నాకైతే నేను డబ్బులు పెట్టిన దానికి నమ్మకంగా నాకు మంచిగా జరిగిన సినిమా అయితే మన మెగాస్టార్ చిరంజీవి సినిమా అది ఒక్క సినిమాకి నేను ఎంటర్టైన్మెంట్ అయినా ఈ సినిమా అన్ని ఫట్టు నా సినిమా నా పైసలని బొక్క ఇప్పుడే సినిమా చూశాను బ్రో నాకైతే ఓకే ఫన్ ఫిలిం మంచిగా అనిపించింది రవితేజ గారు కంబ్యాక్ అని చెప్పలేను కానీ ఒక మంచి సినిమా తీశారని చెప్తా ఓ 1 టైం వాచబుల్ ఫస్ట్ హాఫ్ కొంచెం బాగానే అనిపించింది సెకండ్ హాఫ్ కొంచెం ల్యాగ్ ఉంది ఓ ల్యాగ్ లేకుండా ఉంటే బాగుండేది అనిపించింది సో పర్లేదు సినిమా నాకైతే నచ్చింది కొన్ని ఎలిమెంట్స్ అయితే చాలా బాగున్నాయి సినిమాలో ఫస్ట్ హాఫ్ కామెడీ కానీ సెకండ్ హాఫ్ బాగానే అనిపించింది మిగతా వచ్చేసి సత్య గారి కామెడీ చాలా బాగా అనిపించింది నాకు చాలా బాగా నవ్విచ్చారు ఆయన ఫస్ట్ 20 మినిట్స్ చాలా బాగా నవ్విచ్చారు తర్వాత వెన్నెల కిషోర్ గారి టైమింగ్ అదిరిపోయింది అలాగే సునీల్ గారి టైమింగ్ కూడా బాగుంది సునీల్ మిగతా అందరూ చాలా బాగా చేశారు హీరోయిన్స్ కూడా చాలా బాగా అనిపించింది కొంచెం సెకండ్ హాఫ్ మీద కొంచెం దృష్టి పెట్టేది ఉంటే ఇంకా చాలా బాగా వచ్చేది మూవీ సో అంతే బ్రో నేను చెప్పాల్సింది 1 టైం వాచబుల్ నా రేటింగ్ వచ్చేసి 2.5 బ్రో థ్యాంక్ యూ వెరీ మచ్ హీరోయిన్లు మాత్రం మరి ఏం చేసిరని అప్పట్లో అనుష్క మన విక్రమాలు ఎట్లా అనిపిస్తుందో అందులో ఒక హీరోయిన్ మాత్రం సేమ్ అనుష్క లాగానే ఉన్నది ఆమె మాత్రం పక్కకు రవితేజ ఉన్న పక్కకు హీరోయిన్ మాత్రం కంపల్సరీ స్టార్లు అయిపోతారు అంటే ఆయన మంచిగా హీరోయిన్లకి డైరెక్టర్లకి మంచిగా ఆయన నెంబర్ వచ్చిన మంచిగా స్టార్లు అయిపోతారు కానీ సినిమా మాత్రం మంచి సినిమా అని చెప్పొచ్చు ఎక్కడ కూడా బోరింగ్ లేదు మెయిన్ చెప్పాలంటే ఫైట్స్ మాత్రం చాలా కొత్తగా డిఫరెంట్ పెట్టిండు ఈ సంక్రాంతికి మెగాస్టార్ తర్వాత అంటే రవితేజ అన్ననే సెకండ్ ప్లేస్ ఎందుకంటే అన్న క్యారెక్టర్ కానీ ఒక డిఫరెంట్ యాంగిల్ అన్న క్యారెక్టర్ కానీ సింపులిజం ఆయన సినిమా హిట్ అయిన ఫ్లాప్ అయినా ఇంకా చూసుకోడు పోతూనే ఉంటాడు ముంగడికి పోతూనే ఉంటాడు ఇంకా పోతూనే ఉండాలి నువ్వు ఎన్నో సినిమాలు తీయాలి ఇంకా ఫ్యాన్స్కి ఎంటర్టైన్మెంట్ చేయాలి ఎన్నో సినిమాలు మేము చూసి ఇన్స్పిరేషన్ మీకు ఎందుకంటే కష్టపడి పైకి వచ్చిన మనిషి అంటే ఒక రవితేజ ఒక చిరంజీవి గారే అదే ఇండస్ట్రీలో
వచ్చే 2 సినిమాలు కూడా శర్వానంద్ సినిమా కూడా వచ్చేది, రేపు 2 సినిమాలు వచ్చే కూడా సంక్రాంతికి అవి కూడా హిట్ కొట్టాలి, బ్లాక్ బస్టర్ కొట్టాలి. మన తెలుగు సినిమా, మన తెలుగు హీరోలు అన్ని బ్లాక్ బస్టర్ కూడా మనసు కూడా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. మహాశైలికి విజ్ఞప్తి సినిమా చూడడం జరిగింది. సినిమా అయితే మనకి ఎక్కడ బోర్ అయితే కొట్టలేదండి, ఏదో అలాగే వెళ్ళిపోయింది అంతే. సత్య గారి కామెడీ అయితే మాత్రం సూపర్ అనమాట, హైలైట్ అనే చెప్పుకోవచ్చు సినిమాకి. నాకైతే నచ్చింది సినిమా. ఓవరాల్గా చూసుకుంటే కామెడీ పరంగా కావచ్చు, రవితేజ్ గారు అంటే క్లాసీగా ట్రై చేశాడు కాబట్టి గత సినిమాలతో పోలిస్తే బెటర్ మూవీ. అంటే సూపర్ బ్లాక్ బస్టర్ అనలేం కానీ చూసినంతసేపు బోర్ కొట్టకుండా, అక్కడక్కడ బోర్ అనిపించింది పర్లేదు, ఎక్కువ శాతం ఎంజాయ్ చేస్తే తక్కువ శాతం బోర్ ఫీల్ అయ్యాం. ఇంకా స్టోరీ లైన్కి వస్తే గత సినిమాలు ఇలాంటి స్టోరీలు ఎన్నో వచ్చినాయి. బట్ స్టోరీలు ఫ్రెండ్ రొటీన్గా ఉన్న స్క్రీన్ ప్లేతో మాయ చేయాలనుకున్నారు, కామెడీతో ఎక్కించాలనుకున్నారు. బట్ వెన్నెల కిషోర్ గారిని సరిగ్గా వాడుకోలేదు ఇందులో, కానీ సత్య గారిని సునీల్ గారిని బాగా వాడుకున్నారు. వాళ్ళిద్దరు కామెడీ అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది, అది బాగా నచ్చుతుంది. అలాగే రవితేజ్ గారు కూడా ఎనర్జెటిక్ లెవెల్ కూడా వేరే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది సినిమాకు. అంటే ధమాకాలు ఏ లెవెల్లో ఉంటుందో ఆ టైప్ ఆఫ్ ఎనర్జెటిక్ ఉంటుంది ఆయన యాక్టింగ్లో మాత్రం. బీమ్స్ బీజిఎం మాత్రం చాలా అంటే చాలా బాగా అనిపించింది. ఆయన బీజిఎం మాత్రం సినిమాకి హైలైట్ అని చెప్పుకోవచ్చు. అలాగే సాంగ్స్ కూడా బాగానే అనిపించింది, మరి అంత తీసుకోనక్కర్లేదు, సినిమాటిక్గా బాగా అనిపించింది. ఇంకా కిషోర్ తిల్మర్ గారు రాసుకున్న స్టోరీ ఏదైతే ఉందో అది రొటీన్గా రాసుకున్న స్క్రీన్ ప్లే అయితే మాయ చేయాలనుకున్నారో అది ఫస్ట్ హాఫ్ వర్కౌట్ అవుతుంది, కానీ సెకండ్ హాఫ్ వచ్చేటికి ఒక రొటీన్ వేలో కొంచెం ఏదో గత సినిమాలతో పోలిస్తే మిక్స్డ్ అక్కడక్కడ సీన్ కలిపినట్టు అనిపిస్తుంది. ఏ క్యారెక్టర్లో కొంచెం జడ్జిఫికేషన్ అనేది ఇవ్వలేదు. క్లైమాక్స్ ఏంటంటే ఈ సినిమాకి ఇంతే, ఇంక ఇప్పటివరకు నవ్విచ్చాం కదా, ఈ సినిమాని ఇలా కుదిరేయాలి అని చెప్పి అలా కుదిలేనంతే. క్లైమాక్స్ ఏదో ఒక డైలాగ్ వేస్తారు, ఏంటంటే పక్కడు మాట వినకూడదు, మన మాట మనమే వినాలి, పక్కన మాట వింటే సంకనాకపోతాం అని ఒక డైలాగ్తో ఇంక సినిమా ముగించేస్తారు. సో ఓవరాల్గా అయితే అబౌవ్ యావరేజ్ మూవీ, హ్యాపీగా ఫ్యామిలీని తీసుకొచ్చి చూసి నవ్విచ్చి తీసుకెళ్ళొచ్చండి అంతే. థ్యాంక్ యూ. సినిమా చాలా బాగుంది భయ్య, సూపర్ ఫిలిం. రవితేజ గారు కంబ్యాక్ అనుకోవచ్చు మనము. ఈ భర్త మహాశైలకు విజ్ఞప్తి, నేను ప్రేక్షక మహాశైలకు విజ్ఞప్తి నేను చేసేది ఏంటంటే, సంక్రాంతికి మనం ఎలాంటి ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ అలా సరదాగా వచ్చి ఫ్యామిలీతో చూసి వెళ్ళిపోవడానికి వస్తాము థియేటర్కి. అలాంటి మూవీ అయితే మన కిషోర్ తిరుమల గారు పర్ఫెక్ట్గా రెండర్ చేశారు. అండ్ దీనికి ప్రొడక్షన్ వాల్యూస్ కావచ్చు, టెక్నికాలిటీస్ కానీ చాలా 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 రిచ్గా ఉంటుంది ఫిల్మ్ అంతా. త్రూ అవుట్ ద ఫిల్మ్ ఎంటర్టైన్మెంట్ ఉంటూనే, ఎంగేజ్గా ఉంటూనే హిలేరియస్ ఎంటర్టైన్ చేస్తారండి. డిసప్పాయింట్ అయితే ఒక ఆడియన్స్ పెట్టిన టికెట్కి 100% పైసా వసూలు ఫిల్మ్. రవితేజ్ బ్యాక్. అంటే ఇప్పుడు సంక్రాంతి రిలీజ్ అయిన సినిమాలో నేను చూసింది 2 మూవీస్, రాజాసాబ్ అండ్ చిరంజీవి గారిది. ఇప్పుడు ఇది 3వది. అన్ని సంక్రాంతి మూవీస్ అండి. అంటే వాళ్ళ బడ్జెట్ని బట్టి మీరు చూసుకోవచ్చు. చాలా బాగుంది ఫిల్మ్ అయితే.